సో ముందుగా నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేర్పించే ఎక్కాలు ఇక్కడతో ఆగవు, వచ్చేటప్పటికి హెచ్చవేతలతో వస్తాయి అన్నారు నానిగా, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేరు నాని గారు. అంటే ఏంటి సార్, అది ఒక క్లారిఫికేషన్ ఎవరా? దాని గురించి మాట్లాడే ముందు నేను మీ ద్వారా ఒక ప్రైమ్ నైన్ టీవీ వీక్షకులకి అండ్ ప్యానల్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, శాంతి ప్రసాద్ గారి ఏజ్ మా అందరికన్నా పెద్దది, మా తండ్రి అంత ఏజ్ ఉంటుంది. హైకోర్టు అడ్వకేట్ అండి. సో మంచి స్థానంలో ఉన్నారు. కాకపోతే శాంతి ప్రసాద్ గారు మాట్లాడేటప్పుడు భాష సార్ జగన్మోహన్ రెడ్డి గారు అనొచ్చు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన పేరేంటండి? జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు. గారు అనేది సంబోధించాల్సినటువంటి అవసరం చర్చా కార్యక్రమాలు ఎవరికైనా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను వస్తాను, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంటున్నాను. అధికార ప్రతినిధిగా వచ్చిన సయ్యద్ రఫీ గారు అంటున్నాను, శాంతి ప్రసాద్ గారు అంటున్నాను. కానీ శాంతి ప్రసాద్ గారు అవహేళనగా జగన్ రెడ్డి, దిక్కుమాలిన రెడ్లు, గతిలేని రెడ్లు, ఇలాంటి భాష మొత్తం వాడతారు సార్. నేను కానీ వెంకటరెడ్డి కానీ తిరిగి మాట్లాడితే బీపీ తెచ్చుకొని ఎలా అంటే అలా మాట్లాడి మళ్ళీ వెళ్ళి సోషల్ మీడియాలో మా గురించి రాసుకుంటా కూర్చుంటారు. సో ఎందుకు మమ్మల్ని అనాలి, మా చేత అనిపించుకోవాలి? మేము చెప్పాల్సిన వ్యక్తులం కాదు. స్మాల్ అడ్వైస్, అంతకుమించి ఏం లేదు. ఇంకోటి సార్, ఓ నిజాం నియంత కనలేదు నేను ఇంతవరకు నీలాంటి పిశాచిని. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పినాడు సాయుధ పోరాటానికి ఊపిరి లూదారు సార్ దాశరథి కృష్ణమాచార్యులు. నేడు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి నియంత పిశాచ పాలనని గద్దెదించడానికి పోరాట స్ఫూర్తికి ఊపిరి ఊదుతున్నారు సార్. ఈరోజు ఇంటూరు రవికిరణ్ లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు సార్. ఈరోజు ఇంటూరు రవికిరణ్ లాంటి వ్యక్తులు మా లాంటి వాళ్ళందరికీ. ఖచ్చితంగా ఈ నియంత పిశాచ పాలన పోయేదాకా మా అలుపెరగని పోరాటం ఖచ్చితంగా ఉంటుంది సార్. సార్ ఏంటి సార్, అద్భుతంగా మాట్లాడారు సార్. ఎవరు శాంతి ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ కూడా అద్భుతంగా మాట్లాడారు సార్. సార్ కేసులు పెడుతున్నారు అని చెప్పారు కదా సార్. ఏది బూతుల వల్ల, మార్ఫింగ్ల వల్ల, ఇది 50,000 మంది అంట. సయ్యద్ రఫీ గారు మాట్లాడుతుంటే ఇంకా నవ్వు వస్తుంది సార్ నాకు. సార్ ఒకటి యూట్యూబ్ ఛానల్స్ మీద నిన్న వాళ్ళు ఏదైతే వేసిన కేసు ఒకటి మాట్లాడదాం సార్. బ్రహ్మనాయుడు గారు మీకు కూడా చాలా తెలుసుంది. వారియర్ సుమా టీం, పీడీటీవీ జానీ, శ్రీరెడ్డి, యువ టీవీ, జననేత, దరువు టీవీ, గ్రేట్ ఆంధ్ర, ఐ డ్రీమ్స్, కల్లం హరికృష్ణారెడ్డి టాక్స్, జర్నలిస్ట్ స్థాయి, ఆంధ్ర పాలిటిక్స్, సాక్షి టీవీ, ప్రజాగలం, మన ఆంధ్ర, ప్రదీప్ చింత, వ్యూహం మీడియా, మహేష్ రెడ్డి శీలం, మిస్టర్ ప్రదీప్ ఛానల్, దరువు, బీటెక్ బాయ్స్, ఆంధ్ర మీమ్స్, గ్రేట్ ఆంధ్ర పాలిటిక్స్, ప్రజా చైతన్యం, నిధి, ఏపీ ప్రైడ్, వారధి, సాక్షి న్యూస్, ఆంధ్ర వాయిస్, మైరా మీడియా, తెలుగు పాలిటిక్స్, డాట్ న్యూస్, కేఆర్ పాలిటిక్స్, ప్రొఫెసర్ రమేష్ ఛానల్, ద మీడియా రిపోర్ట్, వైఎన్ఆర్, సునీల్ మద్దల, తలకపల్లి, సిఎస్ఆర్ మీడియా. ఓకే, వీటి మీద కేసులు పెట్టారు సార్. ఇప్పుడు ఎవరైతే దాని ఓనర్స్ ఉన్నారో దాంట్లో మాట్లాడే వాళ్ళందరినీ నెక్స్ట్ అరెస్ట్ చేసే టార్గెట్ సార్. నాయుడు గారు మాట్లాడండి. ఈ ఎంటైర్ నేను చూసిన వాటి మొత్తం మీద నాకు తెలిసి అప్పుడప్పుడు బూత్ మాట మాట్లాడి శ్రీరెడ్డి గారు, శ్రీరెడ్డి గారు నేను అప్పుడప్పుడు చూసానయా, నేను రోజు చూడలేదాన్ని, మాకు పని లేదా. నేను అప్పుడప్పుడు చూసిన వాటిల్లో నేను చూసిన వాటిలో శ్రీరెడ్డి గారు. మీరు ఆగండి సార్, మీరు ఆగండి, మీరు మాట్లాడండి సార్. కానుకోండి శ్రీరెడ్డి గారు. మరి వీళ్ళ మీద కేసులు పెట్టినడానికి అంతరం ఏంటి సార్? సరే, ఇప్పుడు మీ పాయింట్కి వస్తాను. ఆ శ్రీరెడ్డి అనే ఆవిడ మీద కేసు పెట్టమని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఆవిడ బూతులు కూడా మీరు చూసానని చెప్తున్నారు. నేను మాట చెబుతున్నాను సార్. నేను వాళ్ళని అడుగుతాను, నేను ఇప్పుడు అడుగుదాం అనుకున్నాను సార్. వాళ్ళు అధికారంలో ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారి కులాన్ని బండ బూతులు తిట్టిన మహాసేన రాజేష్ ని అరెస్ట్ చేసి ఎప్పుడు ముసుగేసి తీసుకొచ్చి మీడియా ముందు నించోబెడుతున్నారు సార్. ఎప్పుడు నించోబెడుతున్నారు సార్? ఏం పవన్ కళ్యాణ్ గారికి దమ్ము లేదా? ఏం జనసేనకి చిత్తశుద్ధి లేదా? వాళ్ళ నాయకుడిని, వాళ్ళ కులాన్ని తిట్టినా గారు అలాగే తిట్టించుకుంటూ ఉంటారా? అరెస్ట్ చేయరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే అరెస్ట్ చేస్తారు. తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని
కులాలని బండ బూతులు తిట్టిన అరెస్ట్ చేయరా? అవును అవును, కులాలని ఆడవాళ్ళని తిట్టిన మాట వాస్తవం. ఏం సార్ కాపు కులాన్ని మొత్తాన్ని తిట్టలేదా? వాస్తవం. కాపు కులాన్ని మొత్తాన్ని తిట్టలేదా మహాసేన్ రాజేష్? వాస్తవం తిట్టి. కులాన్ని నేను తిట్టలేదే సార్, ఆయన్ని కామ్గా ఉండమనండి, ఏ, one by one, one by one, నోటి ఆ నోరు కొంచెం అదుపులో పెట్టుకుంటూ రాసుకోమనండి. 1 by 1 ఎవరి టైంలో ఎవరు మాట. సార్ ఇంకోటి, షర్మిల గారి మీద ఇప్పుడు సయ్యద్ రఫీ గారు లాంటి తెలుగుదేశం వాళ్ళకి భలే ప్రేమ పుట్టుకొచ్చింది సార్. అరే సార్ 2019 ఎన్నికలకు ముందు 2019 సార్ ముందు ఆ ఉన్మాదిని ఆపండి సార్. సార్ సార్ దయచేసి 1 by 1 ఉన్మాదిని ఆపండి సార్. ఎందుకు గౌరవం మాట్లాడండి, పర్సనల్ వద్దు ఒకరికొకరు. సార్ ఒకటి, సార్ 2019 ఎన్నికలకు ముందు షర్మిల గారి మీద పని కట్టుకొని బంజారా హిల్స్ నుంచి బాలకృష్ణ ఇంటి నుంచి విషం జిమ్మింది ఎవరు సార్? ఎవరు సార్ విషం జిమ్మిన సోషల్ సైకోలు ఎవరు సార్? సార్ షర్మిల గారి మీద, ఆవిడ పుట్టుక మీద వర్రా రవీందర్ రెడ్డి కాదు సార్ పోస్ట్ పెట్టింది. తెలుగుదేశం ఐటీడీపీకి చెందిన విశాఖపట్నం బ్యాచ్ వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి పెడితే వాళ్ళని ఎలక్షన్స్ ముందే తీసుకొచ్చి వాళ్ళ మీద సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారు సార్. ఓకే, ఈ రోజు ఏదో పర్సనల్ గర్జి పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలంటే కుదరదు సార్. అంటే మరి షర్మిల గారు కూడా పోస్ట్ చేశారు కదా, మరి ఆవిడకి తెలియదా వేరే ఎవరో పెట్టారు తన మీద అని పోస్ట్? సార్ షర్మిల గారికి ఎన్నో సార్లు ఆవిడని ట్యాగ్ చేసి మేము వీడియోలు కూడా పంపించాం సార్. ఎవరైనా మేము కూడా పంపించున్నాం మాకు తెలిసిన వ్యక్తుల ద్వారా. అమ్మాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసింది కాదు తల్లి, ఇది టీడీపీ వాళ్ళు నీ మీద బండేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడుతున్నారు అని. ఓకే, అంటే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఇంకా? వేరే వాళ్ళ ద్వారా పంపించాను సార్. అయినా సరే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బండేస్తామంటే ఏం సార్? 50,000 మంది అరెస్ట్ అయిపోతున్నారా? చేయండి, ఎంతమంది ఏం చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% మంది ప్రజలు మద్దతుగా నిలబడ్డారు. 40% మందిని అరెస్ట్ చేసి లోపలేస్తారా మీరు? 40% మంది రాష్ట్ర ప్రజలను లోపలేస్తారా? సార్ దుర్మార్గం సార్. ఈరోజు నేను మొన్న చెప్పాను కదా సార్, ఏదైతే శివారెడ్డి అని చెప్పేసి, ఈ రోజు ఆ పిల్లోడి మీద మళ్ళీ కంకిపాడులో కేసు. ఓకే, ఈరోజు విచారణకు రమ్మంటున్నారు, రేపు రాజమండ్రిలో పెడతారు. అసలు ఆ పిల్లోడు చేసిన నేరం ఏంటని నేను అడుగుతున్నా సార్. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ పిల్లోడు ఒక బూత్ పోస్ట్ పెట్టాడని చూపించమనండి. అంటే ఇప్పుడు ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే ఆ ఎఫ్ఐఆర్ లో రీజన్ రాస్తారు కదా సార్? రీజన్ ఏం లేదు సార్. బాబు గారు మీరు సృష్టించే సంపద ఇదా? టమాటా రేటు 100 రూపాయలు అయిపోయింది, ఉల్లిగడ్డ రేటు 70 రూపాయలు అయిపోయింది, నిత్యావసర ధరలు పెరిగిపోయి బాధుడే అంటే ఇది కాదా? ఏం సార్ అదేమన్నా సంఘ విద్రోహ పోస్టా? సంఘ విద్రోహ పోస్టా సార్? నాయుడు గారు ఒక జర్నలిస్ట్ గా ఉండి మీరు ప్రజలకు మంచి చెప్పాల్సిన మీరు ఈ రోజు మీ చర్చా కార్యక్రమంలో యాంకర్ గా ఉన్న మీరు చెప్పండి సార్, ఆ పోస్ట్ కి ఎవరైనా అరెస్ట్ చేయొచ్చా? అంటే జుగుప్సాకరమైన పోస్టులు అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఒక్క పోస్ట్ చూపించండి సార్ ఆ పిల్లోడు దాంట్లో. నిజంగా మీరు చెప్పిన పర్సన్ అదే పోస్ట్ కనుక పెట్టి ఉన్నట్టయితే దాన్ని అంత అరెస్ట్ చేయాల్సిన అవసరం. సార్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేసులకు గురైన వాళ్ళలో నేను చెప్తాను సార్, నేను 4-5 పేర్లు చెప్తాను. అంటే నాకు తెలిసిన వాళ్ళు శ్రీధర్ రెడ్డి చల్లా, బాపట్ల సార్ ఒంగోలు శ్రీధర్ రెడ్డి చల్లా. ఆ పిల్లోడు దాదాపుగా 2011-12 నుంచి ఫేస్బుక్ లో ఉన్నాడు. ఛాలెంజ్ టు తెలుగుదేశం పార్టీ. ఒక్క జుగుత్సాకరమైన పోస్ట్, ఒక్క ఎడిటింగ్ పోస్ట్, ఒక్క మార్ఫింగ్ పోస్ట్, ఒక్క బూతు చూపెడితే ముక్కు నేలకు రాస్తా. బాబుల్ రెడ్డి తుమ్మ పెదకూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఫేస్బుక్ లో ఇలా లైవ్లు పెట్టి చైతన్యపరిచేవాడు ప్రజల్ని. ఒక్క బూత్, ఒక్క పోస్ట్, ఒక జుగుత్సాకరమైన ఏమైనా ఉంటే ముక్కు నేలకు రాస్తా. సార్ బాబుల్ రెడ్డి మీద పెట్టిన కేసు ఏంటో తెలుసా సార్? కందిపప్పు తెచ్చుకున్నాడు సార్ ఆయన స్టోర్కి వెళ్ళి. అయ్యా కేజీ అన్నారు, 7 చూస్తే 770 గ్రాములే ఉన్నారని కాటా పెట్టి చూపించాడు. దానికి కేసు. ఏం నడుస్తుంది సార్ రాష్ట్రంలో? కాదు అంటే సోషల్ మీడియాలో అంత అవేర్నెస్ గా ఉండే ఆయన దాన్ని కాటా ఆ ఒక వీడియో చేసి రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసి దాన్ని ఖండించేవాళ్ళు కదా. అలాంటివి ఉన్నప్పుడు అది బాగా వైరల్ అయింది సార్. ఆ వీడియో బాగా వైరల్ అయింది. వీడియో కూడా చేశారు ఆయన. ఎక్స్పైరీ ఆ వీడియో చేస్తేనే ఆ వీడియోకి కేసు పెట్టారు సార్. వీడియోకే కేసు పెట్టారు. ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది అది.
అది ఇచ్చారు మాకు అని చెప్పి. సో అలాంటి వాటికి కేసులు పెడతారా? అలాంటి వాటికి కేసులు పెడతారా? మీరు ఎన్ని కేసులు పెట్టినా సార్, నేను ఈరోజు అడుగుతున్నాను సార్, అమ్మఒడి ఎక్కడే అంటే కేసు అంట సార్. అట్లెందుకు పెడతారులేండి సార్? ఆగండి సార్, నాయుడు గారు నేను మాట్లాడాలి, దయచేసి వాళ్ళు మాట్లాడాలి సార్, నేను కామ్గా ఉన్నాను. అమ్మఒడి ఎక్కడ అంటే కేసు అంట సార్, రైతు భరోసా ఎక్కడ అంటే కేసు అంట సార్, మత్స్యకార భరోసా ఎక్కడ అంటే కేసు అంట సార్, నేతను నేస్తాం కాపు నేస్తాం ఇవన్నీ ఎక్కడయ్యా అంటే కేసు అంట. నిరుద్యోగ భృతి ఎక్కడ, ఉచిత సిలిండర్లు ఎక్కడ, ఉచిత బస్సు ఎక్కడ అంటే కేసు. మహాశక్తి పథకం ఎక్కడ, యువకలం పథకాలు ఎక్కడ అని అడిగితే కేసు. బాబు గారు మేము కట్టిన 4 కోట్లు ఎందుకైనా ప్రైవేట్ వాళ్ళకి పచ్చిగా అమ్మేస్తున్నావు అంటే కేసు. బాబు గారు 17 మెడికల్ కాలేజీలు ఎందుకైనా మీకు బాగా కావాల్సిన వాళ్ళకి కమిషన్లకు అమ్ముకుంటున్నావు అంటే కేసు. ఏం రాష్ట్రంలో గలమెత్తకూడదా? మేము గలమెత్తే హక్కు మాకు లేదా? బయటకు వచ్చి ప్రశ్నించే హక్కు మాకు లేదా? మేమేమన్నా పవన్ ఒక్క నిమిషం సార్, ప్రశ్నించవచ్చు కానీ ప్రశ్నలు హేతుబద్ధంగా ఉండాలనేది అందరు కోరుకుంటున్నారు సార్. నేనేమన్నా పవన్ కళ్యాణ్ గారి లాగా మంగళగిరి ఆఫీస్ లో కూర్చొని రే వైసీపీ నా ఎమ్మెల్యే నా కొడకల్లారని మేము అనలేదండి. నా సహనమే మిమ్మల్ని కాపాడిందిరా ఇన్ని రోజులు, రండ్రా నా కొడకల్లారని మేము అనలేదండి. మేము అనలేదే. మీకైతే మనోభావాలు ఉంటాయి, మీకైతే అన్ని ఉంటాయి. సరే ఏంటి సార్, మరి నేను ఒక 2 ఫోటోలు చూపిస్తాను సార్. శాంతి ప్రసాద్ గారికి సమాజం మీద బాధ్యత ఉంది, సయ్యద్ రఫీ గారికి బాధ్యత ఉంది, మీకు కూడా ఉంది. మరి వీళ్ళిద్దరిని ఎప్పుడు అరెస్ట్ చేసి బొక్కలేస్తున్నారు సార్? ఏంటి సార్ ఇది? స్ట్రైట్ పెట్టండి, స్ట్రైట్. ఏంటి సార్ ఇది? చాలా బాగా అన్నం తిన్నోడు చేస్తాడు ఇది? కడుపుకి అన్నం తిన్నోడు ఎవడైనా చేస్తాడా? అది కనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారిని, రోజా గారు, విడుదల రజనీ గారిని, మొత్తం జనసేన బ్యాచ్? కంప్లైంట్ ఇవ్వండి సార్, వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి. ఎవరు తీసుకున్నా సార్? మేము ఇప్పటికి ఇచ్చున్నాం కేసులు. ఆ కేసుల్లో ఒక్కటి కట్టి ఒక్కరినే తీసుకొచ్చి లోపలేసారా సార్? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మీద సార్ ఆఖరికి ఇది ఎంత డైవర్షన్ పాలిటిక్స్ అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ ఏంటంటే సార్ నేను ఫినిష్ చేస్తాను సార్ ప్లీజ్. డైవర్షన్ పాలిటిక్స్ అంటే సార్, నిన్న బడ్జెట్ వచ్చింది సార్, బడ్జెట్ అంశాలు మొత్తం పక్కెళ్ళిపోవాలి, బడ్జెట్ లో వాళ్ళ డొల్లతనం తప్పుడు లెక్కలు మొత్తం పక్కెళ్ళిపోవాలి. అందుకోసం ఈ డైవర్షన్ పాలిటిక్స్ సార్. సార్ దీని గురించి మాట్లాడాలి సార్. సార్ వాళ్ళు ఏం చెప్పారు? ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇల్లు తిరిగి చెప్పారు నీకు 15,000 నీకు 15,000 అని. చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అడుగు ముందుకేసి ఇంకా బిడ్డల్ని కరెంట్ కూడా అన్నారు. కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సార్, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రాష్ట్రంలో 83 లక్షల మంది బడికి వెళ్ళే పిల్లలు 12,450 కోట్లు కావాలి. రైట్, శేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడదు, మళ్ళీ మాట్లాడదు ప్లీజ్, దయచేసి నాయుడు గారు 1 మినిట్ దయచేసి మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. నాయుడు గారు 1 మినిట్ లో ఫినిష్ చేస్తారు. 12,450 కోట్లు కావాల్సి ఉంటే వాళ్ళు 5,000 కోట్లు. దాన్ని కడుగుతాం సోషల్ మీడియాలో. ఎవరు మాట్లాడకూడదు, ఎవరు చర్చించుకోకూడదు. నెక్స్ట్ ఇంకోటి సార్, అన్నదాత సుఖీభావ సార్, 53.58 లక్షల మందికి 10,000 కోట్లు కావాల్సి ఉంటే వాళ్ళు విధించింది ముష్టి 1000 కోట్లు. శేఖర్ రెడ్డి గారు అడగండి, ప్రశ్నించండి. ఇప్పుడు చక్కగా ఇప్పుడు మీరు మీడియాలో ప్రశ్నిస్తారు, మీ మీద ఎవరు కేసులు పెట్టలేదు కదా, భాష సక్రమంగా ఉంటే ఎవరి మీద. మళ్ళీ వస్తాను, దయచేసి ఆగండి. శాంతి ప్రసాద్ గారు ఆగండి సార్, మళ్ళీ వస్తాను, ఆగండి దయచేసి, మీకు చాలా సమయం ఇచ్చాను.